హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏంటి గురించి చూస్తామంటే 10% ఇంట్రో బోనస్ మన ఎస్బీఓ మనకి ఇస్తున్నాయి. అది ఎలా మనకు క్యాల్కులేట్ అవుతుంది, ఎవరికైతే ఉంటుంది, ఎవరికైతే లేదనేదాన్ని మనం ఫుల్ అండ్ ఫుల్ ఈ వీడియోలో చూసాం. అందుకంటే ముందర మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. అలా చూసారంటే మాత్రమే మీకు ఫుల్ అండ్ ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తుందన్నమాట. రండి వీడియో లోపల వెళ్దాం. ఇప్పుడు మన స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ వచ్చి ప్రైవేట్ లిమిటెడ్గా చేంజ్ అయ్యేది మీకు అందరికీ తెలుసు. దీంట్లో ఇప్పుడు ఒక ఇన్కమ్ మనకు ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంట్రో బోనస్ అనేది మనకు ఫస్ట్ నుంచే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు అది స్టార్టింగ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మనకు అది ఎలా క్యాల్కులేట్ అవుతుందంటే ఓన్లీ ఫర్ మన డైరెక్ట్ రెఫరల్ నుంచి మాత్రమే మనకు వస్తుంది. ఓకేనా, అది ఎన్ని డైరెక్ట్ రెఫరల్ ఇస్తే మనకు వస్తుంది అనేదాన్ని ఇంకా నెక్స్ట్ చూస్తాము. కంటిన్యూ వీడియోస్ చూడండి స్కిప్ చేయకుండా. ఓకేనా, ఇది లెవెల్ బేస్డ్ ఇన్కమ్ కాదు, ఓన్లీ ఫర్ డైరెక్ట్స్ ఇన్కమ్ మాత్రమే. ఓకేనా, మనం ఎన్ని డైరెక్ట్స్ ఇస్తామో అన్ని డైరెక్ట్స్ దగ్గర నుంచి మనకు వచ్చే ఇన్కమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెంబర్ వచ్చి ఎస్బీఓలో ఆన్ చేస్తారంటే ఫర్ మంత్కి 10,000 ఆన్ చేస్తారంటే దాంట్లో వాళ్ళు విత్డ్రా ఇచ్చేటప్పుడు 20% డిడక్షన్ వెళ్తుంది వాళ్ళకి. ఓకేనా, 20% డిడక్షన్ ఎందుకు చేస్తారు, దాన్ని ఏంటికంతా యూస్ చేస్తారు అనేదాన్ని మనం చూస్తాం రండి ఎగ్జాంపుల్తో. ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఇప్పుడు 20% 10,000 విత్డ్రా ఇచ్చినప్పుడు దాంట్లో 20% డిడక్షన్. ఫస్ట్ 10%, 10,000లో 10% అంటే 1,000 రూపీస్ మీ అప్లైనర్కి యాడ్ అవుతుంది అనమాట. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, వాళ్ళే మీ అప్లైన్, వాళ్ళకి యాడ్ అవుతుంది అనమాట. 10,000లో 10% 1,000 రూపీస్ మీ అప్లైన్కి యాడ్ అయిపోతుంది. రిమైనింగ్ ఉన్న 5% వచ్చి టీడీఎస్గా పే చేస్తారు. ఎవ్రీ పర్సన్ పేరులో టీడీఎస్ పే చేస్తారు మన ఎస్బీఓ ఇంకా ముందుకు. అందుకోసం వాళ్ళు 5% తీసుకుంటారు. రిమైనింగ్ ఉన్న 5% వచ్చి అడ్మిన్ ఛార్జెస్లా కట్ అవుతుంది. టోటల్ 20% అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్తో మీకు చెప్పాలంటే డైరెక్ట్స్ అంటే ఎలా అని కొన్ని మెంబర్స్కి డౌట్ ఉంటుంది. డైరెక్ట్స్ అంటే మీరు ఉంటారు కదా, ఇప్పుడు మీ కింద డైరెక్ట్ మెంబర్స్ ఒక 2 మెంబర్స్ మీరు ఇచ్చినా కూడా ఆ 2 మెంబర్స్ పర్ మంత్కి ఇన్కమ్ ఆన్ చేసి 10,000 విత్డ్రా ఇచ్చారంటే 10,000 విత్డ్రా ఇచ్చినప్పుడు మీకు 2,000 మీకు ఇంట్రో బోనస్గా యాడ్ అవుతుంది. అది ఎప్పుడు యాడ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే మీరు 2 మెంబర్స్ మాత్రం మేము రెఫరల్ ఇవ్వాలా, ఇంకా ఎక్కువ మెంబర్ని ఇవ్వకూడదు అంటే అన్లిమిటెడ్ మెంబర్స్ని మీరు ఇచ్చుకోవచ్చును. ఫర్ 10 మెంబర్స్ ఇచ్చారంటే 10,000, 15 మెంబర్స్ ఇచ్చారంటే 15,000, 20 మెంబర్స్ని మీరు డైరెక్ట్ రెఫరల్ చేస్తారంటే 20,000 పర్ మంత్కి మీరు ఆన్ చేసుకోవచ్చును. సరేనా, ఎన్ని మెంబర్స్ ఇస్తారో అన్ని 1,000 రూపీస్ మీకు యాడ్ అవుతుంది అనమాట. దీంట్లో నో లిమిటేషన్స్. ఆ పర్సన్ మీరు డైరెక్ట్గా రెఫరల్ చేసే పర్సన్ వాళ్ళు మంత్లీ ఆన్ చేసే అమౌంట్ వాళ్ళ వ్యాలెట్కి యాడ్ అవుతుంది. ఆ వ్యాలెట్ అంటే వర్కింగ్ వ్యాలెట్, నాన్ వర్కింగ్ వ్యాలెట్, 2 వ్యాలెట్లో యాడ్ అయ్యే అమౌంట్ని ఆ పర్సన్ వాళ్ళు అఫిలియేట్ వ్యాలెట్కి యాడ్ చేసిన తర్వాతనే వాళ్ళు విత్డ్రా ఇవ్వగలుగుతారు. డైరెక్ట్గా విత్డ్రా ఇవ్వడం కాదు కదా. అందుకోసం ఆ వర్కింగ్ వ్యాలెట్, నాన్ వర్కింగ్ వ్యాలెట్ నుంచి వాళ్ళ అఫిలియేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే అప్లైన్గా ఉండే మీకు వచ్చి 1,000 రూపీస్ 2,000 మీరు ఎన్ని మెంబర్స్ డైరెక్ట్ రెఫరల్ ఇచ్చింటారో అన్ని 1,000 రూపీస్ వాళ్ళు ఇచ్చేటప్పుడే మీకు యాడ్ అయిపోతుంది అనమాట మీ వ్యాలెట్కి. ఓకేనా, వాళ్ళ వ్యాలెట్ నుంచి వాళ్ళ అఫిలియేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వగానే ఆ 10% 1,000 రూపీస్ మీకు యాడ్ అయిపోతుంది అనమాట. సరేనా, రిమైనింగ్ ఉన్న మీ డౌన్లైనర్ అకౌంట్కి పోయి వాళ్ళకు ఓన్లీ 9,000 మాత్రమే పోయి చేరుతుంది. ఆ 9,000 వాళ్ళు విత్డ్రా ఇచ్చి ఎత్తేటప్పుడు ఇంకా డిడక్షన్ 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జ్ కట్ అయ్యి ఓన్లీ ఫర్ 8,000 మాత్రం మీ డౌన్లైనర్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మన ఎస్బీఓలో నేను ఫస్టే చెప్పాను కదా, ఉండే దాంట్లోనే హయ్యెస్ట్ ఇన్కమ్ అంటే మన ఇంట్రో బోనస్ మాత్రమే. సరేనా, అది మనం ఎన్ని డైరెక్ట్ రెఫరల్ ఇస్తామో అందరు దగ్గర నుంచి 1,000 రూపీస్ మనకి ఎవ్రీ మంత్ ఇన్ ఎవ్రీ విత్డ్రాల్లో మనకు క్రెడిట్ అవుతుందన్నమాట. సరేనా, దీన్ని మిస్ చేయకుండా ఇది అర్థం చేసుకొని మీరు యూస్ చేస్తారంటే మీకు చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.